గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ మార్నింగ్ టాపిక్ దొరకైతే వీడియో చేయలేదు. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. టాపిక్ వచ్చేసి అఖండ 2. మనకు తెలిసిందే అఖండ 1 ఎంత హిట్ అయిందో అండ్ శివుడు ఎంత పవర్ఫుల్లో చూపించారు బాలయ్య గారు. అండ్ అఘోరాసు ఎంత భక్తిపరులో చూపించారు అన్నమాట అందులో. అండ్ అఖండ 2 కూడా దాని సీక్వెల్లో జరగబోతుంది. కానీ మామూలుగా అయితే నవంబర్లో రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 డిసెంబర్కి వాయిదా వేశారు. డిసెంబర్ 5కి. డిసెంబర్ 5కి కూడా మళ్ళీ ఇప్పుడు ఏదో మొన్న కోర్టులో కేసెస్ అవి నడిచినాయి. 50 crores ఇవ్వాలి, 28 crores ఇవ్వాలి, మళ్ళీ 14 రిల్స్ వాళ్ళు ఎరోసిన వాళ్ళకి అని చెప్పి ఎరోసిన వాళ్ళైతే మద్రాసు హైకోర్టులో కేసు వేసిన విషయం మనకు తెలిసిందే. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అచంట బ్రదర్స్, గోపి అచంట, రామ్ అచంట, వీళ్ళైతే మామూలుగా బాలయ్యబాబుతో మాట్లాడినట్టు తెలిసింది. బాలయ్యబాబు గారు కాంప్రమైజ్ చేసి ఆ అమౌంట్ అయితే పే చేశారో మరి అది కోర్టు కేసు ఏమైనా మనకైతే పెద్ద క్లారిటీ రాలేదు. ఈ డిసెంబర్ 12న రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఇంకొక ఆఫ్టర్ 4th డే, ఈరోజు కాకుండా, అంటే ఈరోజు 8th కదా, 12th రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో అఖండ 2 మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మెయిన్గా ఓం నమః శివాయ, జై నందీశ్వర, జై నీలకంఠేశ్వర, జై బృహదీశ్వర అండ్ జై కాలభైరవ, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయన్నమాట శివుడికి. చెప్పుకుంటూ పోతే శివుడే ప్రపంచం అనుకోవచ్చు అనమాట శివభక్తులకి. అలాంటి శైవభక్తుల మనోభావాల్ని ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ దెబ్బతీస్తున్నారు. సో నాకు ఇది కొంచెం బాధ అనిపించింది అనమాట. యాజ్ ఏ బాలయ్యబాబు ఫ్యాన్ కాకపోయినా నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో శివుడు ఫ్యాన్గా నేనైతే శివభక్తుడిగా చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాను అఖండ 2 సినిమా మిస్ అయినందుకు. సో మీలో ఎంతమంది శివభక్తులను ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ మీలో ఎంతమందికి అఖండ 2 పోస్ట్పోన్ అవ్వడం బాధ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ అనిపించింది. అది డిసెంబర్ 5th వచ్చిద్దిలే, తర్వాత మనం అటు థియేటర్కి వెళ్ళకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తాయి చూద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు డిసప్పాయింట్మెంటే చేశారు. మరి డిసెంబర్ 12 అంటున్నారు, అది ఎంతవరకు వస్తుందో క్లారిటీ లేదు. అండ్ మళ్ళీ తర్వాత సంక్రాంతికి అంటున్నారు. పోయినసారి డాకు మహారాజు కూడా సంక్రాంతికి వచ్చింది బాలయ్యబాబుది. ఈసారి కూడా సంక్రాంతికి పోస్ట్పోన్ అవ్వచ్చు అంటున్నారు. ఒక సంక్రాంతికి పోస్ట్పోన్ అయితే రికార్డ్స్కి నో ప్రాబ్లం బాలయ్యబాబుకి, అది మిగతా హీరోస్కి దెబ్బడిపోయింది అనమాట. అది మిగతా హీరోస్కి చూసుకోవాలి ఒకసారి. సో ఇది మ్యాటర్. సో ఓం నమః శివాయ, హర హర శంకర మహాదేవ్. థ్యాంక్ యూ.